హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో మొన్న వచ్చిన కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అనుష గారు మాట్లాడిన మాటలైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అనుష గారు బిలో బెల్ట్ మీరు మాట్లాడతారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. శ్రీజ దానికి ఆ క్వశ్చన్ అయితే అడిగింది, బిలో బెల్ట్ మాట్లాడతారని చెప్పి మీరు నన్ను అన్నారు కానీ మీరే మాట్లాడుతున్నారని చెప్పి. నాకైతే క్లియర్ కట్గా అనుష మాట్లాడింది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొఫెషన్ తీయకుండా తన గురించి తాను చెప్పుకొని నేను ఎందుకు మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడాలి. అంతేగాని ఆ అమ్మాయి బిలో ప్రొఫెషన్ అసలు ప్రొఫెషన్ గురించి మాట్లాడకుండా వేరే ఏదన్నా మాట్లాడింటే బాగుండు. అంటే కొందరు ఏం చేశారంటే మీరు అవసరం లేని చోట కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు. ఆ పాయింట్ రైజ్ చేసి ఆమె అది మాట్లాడిండొచ్చు. కానీ కొందరు ఏమంటున్నారంటే మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నాకేమనిపిస్తుందంటే తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరైతే స్టాండ్ తీసుకోవాలి. ఎవరు స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ తప్పును ఎవరు ప్రశ్నిస్తారు? హౌస్లో శ్రీజ అయితే ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్గా తను వాయిస్ అయితే రైజ్ చేస్తుంది. అది నాకైతే తప్పు అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వాయిస్ అయితే రైజ్ చేయాలి కదా. అది వీళ్ళకి నచ్చలేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మీరు అవసరం లేని చోట స్టాండ్ తీసుకోకుండా ఉంటే మీ గేమ్ బాగుంటుందని చెప్పి ఒకవేళ అలా చెప్తే బాగుంటుంది. అనుష గారు ఏం చెప్పారంటే మీరు ఐటీ ప్రొఫెషన్ మీకు ఎలా ఉండాలో కూడా తెలియదా అనే సెన్స్లో మాట్లాడారు. అది నాకైతే నచ్చలేదు. సో హౌస్లోకి అయితే ఫైనల్గా దివ్య అయితే ఎంటర్ అయిపోయింది. సో చిన్న చిన్నగా అందరితో మింగిల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. సో అమ్మాయి గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం. ఆ తర్వాత అమ్మాయి హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి అయింది కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నా కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే సంజన గారు అవుట్ ఆఫ్ హౌస్ వెళ్ళారా లేదా అని చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత దానికి రెడ్ సీట్ వచ్చిన వాళ్ళైతే ఒక పవర్ అయితే మొత్తం ఫైనల్గా వాళ్ళైతే ఒక డెసిషన్ సంజన గారి పేరు అయితే డిసైడ్ అయిపోయారు. మొత్తం స్టార్టింగ్ నుంచి దొంగతనాలు చేస్తానే ఉంటారని చెప్పేసి. నాకు ఈ విషయంలో ఆమెను బయటికి పంపించడం నాకు నచ్చలేదు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆమె చేసే పని నాకు నచ్చలేదు. ఫస్ట్లో తప్పు చేశారు, తప్పు ఇన్ ద సెన్స్ దొంగతనం చేశారు. అది స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉండేది. కానీ రాంగ ప్రతిసారి దొంగతనం అదే చేస్తుంటే చూసేవాళ్ళు కూడా బోర్ కొట్టేస్తారు లిటరల్లీ చెప్పాలంటే. అది ఫ్యాక్ట్. ఆమె ఇంకొకటి ఏదన్నా ఆమె కొంచెం యాక్టివిటీస్ కొత్తగా చేయడానికి ట్రై చేస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. చాలా బాగుంది అది. సో చాలామంది ఆడియన్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అది నాకు కూడా లిటరల్గా నచ్చింది. ఆమె ఉంటే ఏదైనా కానీ గేమ్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆమె బయటికి వెళ్ళిందా ఇంకా హౌస్లోనే ఉందా అని ఏంటి అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది సంజన గారి గురించి. ఆ తర్వాత ఇంకా కొందరి సీట్స్ అయితే అలానే ఉన్నాయి. కొందరికి పవర్స్ వచ్చాయి, కొందరు ఇమ్యూనిటీ గెయిన్ చేసుకొని సేవ్ అయ్యారు. అలాగే కొందరికి ఇంటి దగ్గర నుంచి లెటర్స్, ఫొటోస్ చాలానే అయితే వచ్చాయి. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకా ఒకరు వస్తారు. సో ఎవరు రావాలని చెప్పి మీరైతే కోరుకుంటున్నారు? నాకైతే నేను నాగా పేరే చెప్తాను. యాక్చువల్లీ నాగా వస్తాడో లేదనే నాకైతే తెలియదు. ఎందుకంటే నాగా 2 స్టార్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ ఇంకా కొంచెం మాట్లాడి నచ్చింది. ఇప్పుడు షాకీబు ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాడంటే వచ్చి మీరు ఖచ్చితంగా నన్ను చూసుకోండి, ఖచ్చితంగా నన్ను సెలెక్ట్ చేయండి, ఖచ్చితంగా అని చెప్పేసి 100 సార్లు చాలా మందితో చెప్పాడు. ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారో చేయరో ఏంటో, ఒకసారి ఆయన లోపలికి వస్తే అంత ఆతృతతో చూపిస్తున్నాడు. సో ఎలా బిహేవ్ చేస్తాడో నాకైతే తెలియదు. నాకైతే అగ్ని పరీక్షలో ఆయన బిహేవియర్ మటుకు ఒక గజనీలాగే అనిపించింది. ఎందుకంటే చాలామంది ఆ ట్రోల్స్ కూడా లిటరల్ అలానే చేశారు. ఆయన కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేవాడు గేమ్ వరకు, అంటే అక్కడ చూడడం వరకు అయితే. కానీ ఆయన లోపలికి రావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. అంటే ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నాడని చెప్పేసి నేనైతే చెప్తాను. సో ఆయన వస్తే బాగుంటుందా, నాగా వస్తే బాగుంటుందా, ఎవరు అనుష వస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ప్రకారం మీరైతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో నిన్న జరిగిన కొంచెం లైవ్లో టాస్క్ అంటే ఇన్ ద సెన్స్ వచ్చింది, దివ్య వచ్చింది కదా. సో లోపలికి వచ్చింది. ఒక ఫస్ట్ నుంచి 10 ఆర్డర్ అయితే ఫస్ట్ 10 ఆర్డర్ అయితే ఆమెనే డిసైడ్ చేసింది ఎవరి ప్లేస్ ఏంటి అని చెప్పేసి. సో దాని మీద ఆమె కరెక్ట్గానే జడ్జ్ చేసిందని చెప్పి లేదా అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో అలాగే ఇప్పుడైతే ఇంకొకటి చాలా డ్రామాలు అయితే నడుస్తున్నాయి హౌస్లో. సో దాని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం గోయింగ్ ఫార్వర్డ్. సో మీరైతే ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.